ये आरती के सामने है, आरती दिखाता है, घुमाता है। ये मैडम बैठा दे, बैठा दे। बिस्किट क्या चारी कर ली इस पे बैठी 80 तक जाएंगे। बात कर लीजिए। హాయ్ అండి, నేను మీ హెర్లతని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. కాశీ లాగ్స్ అనేవి ఇంకా ఉన్నాయి అని చెప్పాను కదండి. ఇంకా అయితే మనకి వీడియోస్ ఉన్నాయండి. ఇంకా కొన్ని వీడియోలు ఉన్నాయి, షేర్ చేస్తాను. ఇది కాశీలోని గంగాహారతి అండి. సాయంత్రము గంగాహారతి అనేది జరుగుతుంది కదా, ఆ లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి, అసలు మిస్ అవ్వద్దు. గంగాహారతి అనేది చాలా బాగుంటుందండి. మ్యాక్సిమం షూట్ చేశానండి వీలైనంత వరకును. చూసారు కదా, గంగాహారతికి అన్నీ కూడా సిద్ధం చేస్తున్నారనమాట. ముందుగానే మనం 5 గంటలకి ఇలా వెళ్ళి అయితే అక్కడ కూర్చుంటాం అనమాట. జనాలు అందరూ కూడా ఆ టైంకి వచ్చేస్తారండి. అందరూ కూడా ముందుగానే వచ్చేసి అక్కడ అందరూ కూడా కూర్చుంటారనమాట. మెట్లలా ఉంటాయండి, అక్కడ కూర్చుంటారు. అలాగే కొంతమంది ఏంటంటే ఎదురున గంగాహారతికి ఎదురుగాన బోట్లు ఉంటాయండి. బోట్లలోని మనీ పే చేయాలన్నమాట. అక్కడ కూడా కూర్చొని చూడొచ్చు అనమాట గంగాహారతిని. చాలామంది అలాగా బోట్లలోని పడవల్లోని చూస్తారండి. కొంతమంది మెట్ల మీద కూర్చొని చూస్తారండి. చూసారు కదా, నైట్ అయింది కదండి. మొత్తం అంతా కూడా అక్కడ దీపాలతోనే అది ఎంత బాగుందో మనకి. గంగాహారతి అనేది మనము టీవీలో చూస్తూ ఉంటామండి అప్పుడప్పుడు. అదే మనం లైవ్లో కనుక చూస్తే ఇంకా చాలా బాగుంటుందండి. మనసుకి హాయిగా ప్రశాంతంగా అనేది అనిపిస్తుంది. కాశీ అనేది మనం కంపల్సరీగా మన లైఫ్లోని ఒక్కసారైనా వెళ్ళాల్సిన తీర్థయాత్ర అండి. ఇక్కడ చూసారు కదా, అందరూ కూడా ఇలాగే కూర్చుంటారండి అక్కడ. ఇక్కడ చూసారు కదా, గొడుగుల్లాగా అవి మొత్తం అన్నీ కూడా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయో అక్కడ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరు నించొని హారతి అనేది ఇస్తారు. మనకి అన్ని హారతులు ఉంటాయి కదండి. కుంభారతి, బిల్వపత్ర హారతి, అలాగే నక్షత్ర హారతి, అలా మనకి చాలా హారతులు ఉన్నాయి కదా. ఆ హారతులన్నిటినీ కూడా ఇక్కడ ఇస్తారండి. చూసారు కదా, ఆల్రెడీ బోట్లు అనేవి స్టార్ట్ అయినాయండి. ఇంకా మనకి హారతికి ఎదురుగా అనేది ఉంటారనమాట. వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి, అస్సలు స్కిప్ చేయొద్దు. నా వీడియో కనుక మీరు ఇదే ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను వాయిస్ ఓవర్ అనేది కొద్దిగా ఇస్తున్నాను, మధ్య మధ్యలో అయితే నేను ఇవ్వట్లేదండి. ఎందుకు అనంటే సైలెంట్ మోడ్లోనే పెడుతున్నాను, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నానండి. ఎందుకనంటే అక్కడ మనకి సాంగ్స్ అనేవి కూడా కొన్ని దేవుడి పాటలు అనేవి కూడా మనకి అక్కడ ప్లే అవుతున్నాయి. అందుకని మనం పెట్టకూడదు కదా, అందుకని నేను మ్యూట్లోనే ఉంచుతున్నానండి. అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి, అందరికీ నచ్చుతుందండి. అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.